You will come alive. మీరు సజీవముగా బయటకు వచ్చెదరు. This is God's promise for you from John 14:19. యోహాను సువార్త 14:19 నుండి ఇది మీ కొరకైన దేవుని యొక్క వాగ్దానం. My friend, Jesus says, because I live, you will live also. నా స్నేహితులారా, యేసు ఏమని తెలియజేస్తున్నారంటే, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. I am alive forever. నేను నిరంతరమునకు జీవించి ఉన్నవాడను. So I will make you live when you are in this world. కనుక మీరు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు నేను మిమ్మును జీవింపచేయుదును. I'll make you live when you leave this world. మీరు ఈ లోకమును విడిచిన తదుపరి కూడా నేను మిమ్మును జీవింపచేయుదును. That's the hope we have in Jesus. యేసులో ఇట్టి నిరీక్షణను మనము కలిగి ఉన్నాము. Yes, you will be alive always. అవును, మీరు ఎల్లవేళలా సజీవముగా ఉండెదరు. Problems may come. సమస్యలు వస్తే రావచ్చును. Death, మరణం గాని, symptoms may come. మరణ సూచనలు గాని, And failures may come. వైఫల్యములు వచ్చినను, Attacks may come. దాడులు వచ్చినను, Everything may be sucked away from you. అన్నీ కూడా మీ నుంచి పీల్చివేయబడట్టుగా ఉన్నప్పటికీ, And you may think you cannot live in this world anymore. ఇక మీద ఈ లోకములో మీరు జీవించలేరు అనుకుంటూ ఉన్నప్పటికీ, But God's life through Jesus will come కానీ యేసు ద్వారా దేవుని జీవము వచ్చును, and raise you again. మిమ్మును మరలా లేవనెత్తును. He says, even if you fall 7 times, yet you will rise up again. ఆయన ఏమని సెలవిచ్చారంటే, 7 మారులు పడినను తిరిగి మరలా మీరు లేవనెత్తబడెదరు. Not by yourself, మీకు మీరుగా కాదు, not by my power, నా శక్తి చేత కాదు, but by Jesus. యేసు ద్వారా. Jesus whom I speak about right now. ఇప్పుడు నేను మాట్లాడుతున్న యేసును బట్టియే. Jesus whom you receive into your life right now. ఇప్పుడు మీ జీవితంలోకి మీరు స్వీకరిస్తున్న యేసును బట్టియే. He is God in flesh. ఆయన శరీరాకృతిలో ఉన్న దేవుడు. His spirit is alive. ఆయన ఆత్మ సజీవముగా ఉన్నది. Alive in you. మీలో సజీవం. You will live. మీరు జీవించెదరు. You will మీరు live. జీవించెదరు. Through all the difficulties that you're going through, God will make you live through Jesus. మీరు వెళ్తున్న కష్టములన్నిటిలోనూ కూడా దేవుడు మిమ్మును యేసు ద్వారా జీవింపచేయనయున్నారు. When Jesus rose up from the dead, యేసు మృతి నుంచి తిరిగి లేచిన తరువాత his disciples did not know about it. ఆయన శిష్యులకు ఈ సంగతే మాత్రము తెలియదు. The women who were following Jesus and taking care of his needs never knew that he had risen. యేసును వెంబడిస్తున్న శిష్య బృందములో ఉన్న స్త్రీలు గాని, ఆయన అక్కరలు సంధిస్తున్న వారికి గాని ఆయన పునరుద్ధానము తెలియదు. But when they went to the grave, కానీ వారు సమాధి చెంతకు వెళ్ళి ఉన్నప్పుడు, somehow to adorn his body with costly perfume and all the myrrh and all the spices, అతి ఖరీదైన పరిమళ సుగంధ ద్రవ్యముల చేత ఆయన దేహమును అలంకరించవలెనని ఆకాంక్షిస్తూ వెళ్ళినప్పుడు, they were looking for his dead body. వారు ఆయన మృతదేహం కోసం వెదుగుతూ ఉన్నారు. But when they looked into the grave, కానీ వారు సమాధిలోనికి చూచి ఉన్నప్పుడు, in Matthew 28:6, మత్తయి సువార్త 28:6, the angel who was there said, అక్కడ ఉండి ఉన్న దూత ఏమని చెప్పారంటే, Jesus is not here in the grave. యేసు ఇక్కడ సమాధిలో లేరు, He has risen. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He has ఆయన risen. తిరిగి లేచి ఉన్నాడు. Just as he said, ఆయన సెలవిచ్చినట్లుగానే Jesus has risen. యేసు తిరిగి లేచి ఉన్నాడు. He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. He is alive. ఆయన He is సజీవుడు. alive for you, my friend, నా స్నేహితులారా, ఆయన మీ కొరకై to సజీవుడు. make you rise up and live. మిమ్మును మరలా లేవనెత్తి జీవింప చేయ నిమిత్తం ఆయన సజీవుడై ఉన్నారు. Today ఈ rejoice రోజున ఆనందించండి, and believe విశ్వసించండి, and receive the resurrection of Jesus. యేసు యొక్క పునరుద్ధానమును మీరు స్వీకరించండి. Resurrection in your life too. మీ జీవితంలో కూడా పునరుద్ధానాన్ని స్వీకరించండి. In Revelation 1 and verse 18, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో Jesus యేసు says, ఏమని చెప్పారంటే, I am the living one. నేనే జీవించుచున్నవాడను, I was dead, మృతుడనైతిని గాని but now look, I am alive forever and ever. ఇప్పుడు చూడండి, నిరంతరమునకు నేను జీవించుచు ఉన్నవాడను. I hold the keys of death. నేను మరణం యొక్క తాళపు చెవిని చేపట్టుకున్నవాడను. I hold the keys of hell. నేను పాతాళం యొక్క తాళపు చెవిని కలిగిన వాడను. I have overcome death. నేను మరణమును జయించి ఉన్నాను. Hebrews 2:14 and 15. హెబ్రీ పత్రిక 2:14-15 వచనములలో, He has destroyed the power of death, and the one who has the power over death, that's Satan. ఆయన మరణమును మరణం యొక్క అధికారమును కలిగి ఉన్న సాతానును కూడా నాశనము చేసిన వానిగా ఉండి ఉన్నారు. Jesus is the living one. యేసు జీవించుచున్నవాడు. He is in you. ఆయన మీలో ఉన్నారు. He is in ఆయన you. మీలో ఉన్నారు. You will come alive. మీరు సజీవంగా వస్తారు. In Matthew 28 and verse 5, మత్తయి సువార్త 28:5 వచనంలో, the
women were looking for the crucified Jesus, స్త్రీలు సిలువ వేయబడి ఉన్న యేసు కోసమై చూస్తూ ఉన్నారు. the one who died on the cross. సిలువ మీద మృతి నొందిన వాని కోసం చూస్తున్నారు. But the angel said to the women, కానీ దేవుని దూత ఆ స్త్రీలతో ఏమని చెప్పారంటే, do not be afraid, భయపడకుడి, for I know you're looking for మీరు Jesus యేసు కోసం ఎదుగుతున్నారని నాకు తెలుసును. who was crucified. ఆయన సిలువ వేయబడి ఉన్నాడు కదా. You are looking for the crucified మీరు Jesus. సిలువ వేయబడి ఉన్న యేసు కోసమై చూస్తున్నారు. You are looking for the wounded Jesus. మీరు గాయపరచబడి ఉన్న యేసు కొరకై చూస్తూ ఉన్నారు. He is no more a crucified Jesus. ఇక మీద ఏమాత్రం సిలువ వేయబడే యేసు కాదు. He is the resurrected Jesus. ఆయన పునరుద్ధానుడైన యేసు. Even now, my friend, ఇప్పుడు కూడా నా స్నేహితులారా, you are no more going to be a crucified person. మీరు ఇక మీద సిలువ వేయబడే వ్యక్తిగా ఉండబోవడం లేదు. Crucified with all the wicked things of the world. లోకపరమైన దుష్ట కార్యముల చేత సిలువ వేయబడ్డట్టుగా మీరు ఉండి ఉన్నారు. Because Jesus was crucified in weakness, carrying everybody's sin upon himself. ఎందుకనగా ప్రతి వారి పాపమును బలహీనతగా తన మీద వేసుకుని యేసు సిలువలో మోసి ఉన్నారు. You may also be weak. మీరు కూడా బలహీనంగా ఉండి ఉన్నారేమో. Weak because of all the addictions in your life. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న వ్యసనములను బట్టి బలహీనంగా ఉన్నారేమో. Weak because of the evil things in your mind. మీ మనసులో ఉన్న చెడ్డ కార్యాలను బట్టి బలహీనంగా ఉన్నారేమో. Weak because of the sicknesses in your body. మీ దేహంలో ఉన్న రోగాలను బట్టి బలహీనంగా ఉన్నారేమో. Weak because of the failures in your life. మీ జీవితంలో అపజయాల వల్ల మీరు బలహీనంగా ఉన్నారేమో. But God wants to change that narrative. కానీ దేవుడు ఆ కథనాన్ని మార్చగోరుతూ ఉన్నారు. You are looking for the crucified one. మీరు సిలువ వేయబడిన వాని కోసమై వెదకుతూ ఉన్నారు. But he has risen. కానీ ఆయన తిరిగి లేచి ఉన్నాడు. He has become the resurrected one. ఆయన పునరుద్ధానుడైన వానిగా ఉన్నారు. He is alive. ఆయన సజీవుడు. He is alive. సజీవుడు. He is alive. ఆయన సజీవుడు. There was a girl called Anne ఒక పాప ఉన్నారు, ఆమె పేరు యాన్. in France. ఫ్రాన్స్ దేశంలో And she was a maid in different houses. ఆమె విభిన్న గృహాల్లో పని అమ్మాయిగా పనిచేస్తూ ఉండేవారు. But she had the typical anger in herself. ఆమెకు తనలో తీవ్రమైన కోపం ఉండేది. Angry at life. తన జీవితం మీద కోపం ఉండేది. Angry with everyone. అందరి మీద కోపం ఉండేది. Because of the anger that would rise up. తనలో ఉబికి వచ్చే కోపం వల్ల అలా ఉండేది. She would break all the pots, pans and all the vessels. ఆమె కుండలు, పాత్రలు, గిన్నెలు పగలగొట్టేది. She would lose her job. ఉద్యోగాన్ని కోల్పోయేది. Went place to place. ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళ్తూ ఉండేవారు. One day she became angry with herself. ఒక రోజున తన మీద తనకు కోపం She వచ్చింది. said, how long I am going to be afflicted with this anger and be a failure in life? నేను ఎంతకాలం ఈ తీవ్రమైన కోపంతో జీవితంలో అపజయం పాలైందానిగా ఇంకెంతకాలం ఉండాలి అనిపించింది. She said, God help me. ఆమె అనుకుంది, దేవా నాకు సహాయం చేయండి. And the Holy Spirit came upon her. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకి వచ్చి ఉన్నాడు. That's the power of the resurrection. పునరుద్ధానానికి ఉన్న శక్తి అటువంటిది. The Spirit of Jesus, యేసు యొక్క ఆత్మ, who raised the body of Jesus from the grave, యేసు దేహమును సమాధి నుంచి లేపిన వాని యొక్క ఆత్మ, raised her spirit also. ఆమె ఆత్మను కూడా లేవనెత్తి ఉన్నారు. The anger left. ఆ కోపం వెళ్ళిపోయింది. The nature of Christ came. క్రీస్తు స్వభావం And వచ్చేసింది. she began to love and love and love people. ఆమె ప్రజలను ప్రేమించడం ప్రారంభించారు. Because of that, అందును బట్టి the gifts of the Holy Spirit began to operate in her. పరిశుద్ధాత్మ వరములు ఆమెలో క్రియ చేయడం ప్రారంభించాయి. When she would look at the people, ఆమె ప్రజల వైపుకు చూచినప్పుడు she would know their problems, ఆమె వారి సమస్యలను తెలుసుకునేవారు. know their tears, వారి కన్నీళ్లు తెలుసుకునేవారు. and she would just mention it as the Holy Spirit gave her revelation. పరిశుద్ధాత్మ ఆమెకు ప్రత్యక్షతను అనుగ్రహించగా వాటిని ఆమె బయటకు తెలియచేసేవారు. People would begin to cry and say, how did you know my innermost pain? ప్రజలైతే ఎంతగానో రోధించి, అయ్యో నా అంతరంగంలో ఉన్న బాధ మీకెలా తెలిసింది అంటూ ఉండేవారు. And by the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా she would pray with them. ఆమె వారితో ప్రార్థించేవారు. God would raise them out of their sorrow, దేవుడు వారిని వారి విచారంలో నుంచి పైకి తీసుకుని వచ్చేవాడు. set them free. వారికి విడుదల అనుగ్రహించేవాడు. And the world began to come to her. లోకం ఆమె చెంతకు రావడం ఆరంభించబడింది. Thousands came to her and got total relief and resurrection. వేల మంది ఆమె చెంతకు వచ్చి ఎంతో గొప్ప విడుదలను, ఎంతో గొప్ప పునరుద్ధానాన్ని పొందుకుంటూ ఉండేవారు. Through her prayers to Jesus. ఆమె యేసుకు చేయిచున్న ప్రార్థనల ద్వారా ఇలాగున జరిగేది. And when she died, ఆమె మృతి నొందినప్పుడు they all came and said, వారందరూ వచ్చి ఏమన్నారు అంటే, the commissioner of police came, పోలీస్ కమిషనర్ గారు వచ్చేసారు, the mayor came. మేయర్ గారు వచ్చేసారు. They all carried her body, her coffin. వారందరూ ఆమె మృతదేహ శవపేటికను మోసి ఉన్నారు. And they said, this is not Anne.
ఏమన్నారంటే ఈమె కేవలం యాన్ కాదు, This is holy ఈమె Anne. పరిశుద్ధురాలైన యాన్ అన్నారు. Holy Anne. పరిశుద్ధ యాన్, You are no more the crucified person. మీరికి మీద సిలువ వేయబడ్డ వ్యక్తి కాదు, You are the resurrected one. మీరు పునరుద్ధానుడైన వ్యక్తి. Yes, just like Anne became holy Anne. అవును, యాన్ ఏ విధంగా పరిశుద్ధ యాన్ అయ్యారో, You are moving from crucifixion to the resurrected life మీరు సిలువ ప్రక్రియ నుంచి పునరుద్ధాన జీవితం వైపు కదులుతున్నారు. because of Jesus యేసును బట్టియే, who was crucified, ఆయన సిలువ వేయబడి ఉన్నారు. now alive, ఇప్పుడు సజీవుడు, now ఇప్పుడు alive, సజీవుడు, now alive. ఇప్పుడు సజీవుడు. Yes, my friend, అవును స్నేహితులారా, He is ఆయన alive. సజీవుడు, He is alive in you. ఆయన మీలో సజీవుడు. Do not be afraid. భయపడకండి, Open your heart to మీ Jesus. హృదయాన్ని యేసు కోసం తెరవజేయండి. Say, Lord, bring me out of all the agony caused by sin. చెప్పండి, ప్రభువా పాపం ద్వారా కలిగించబడ్డ ఆవేదన అంతటి నుంచి నన్ను బయటకు తీసుకొని రండి. I don't want to be crucified to them anymore. ఇక వాటికి ఏమాత్రం సిలువేయబడ్డానికి నేను ఇష్టపడడం లేదు. Raise me up నన్ను లేవనెత్తండి. with the resurrection power that you received when you rose up. మీరు తిరిగి లేచి ఉన్నప్పుడు స్వీకరించిన అట్టి పునరుద్ధానపు శక్తి ద్వారా. Galatians 5:24 says, గలతీ 5:24 ఏం చెప్తుందంటే, Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. And Romans 8:11 says, రోమా 8:11 ఏం చెప్తుందంటే, The Spirit of Jesus who raised Jesus from the dead యేసును మృతులలో నుంచి లేపిన యేసు యొక్క ఆత్మ is living in you. మీలోనూ జీవించుచున్నది. He will raise your body also because of the Spirit who lives in you. మీలో జీవించుచున్న ఆత్మ ద్వారా ఆయన మీ దేహమును కూడా లేవనెత్తును. You will come alive. మీరు సజీవంగా వస్తారు. Today, give your life to ఈ Jesus రోజున మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. and rejoice in Jesus. యేసులో ఆనందించండి. Rejoice in the resurrection of Jesus. యేసు పునరుద్ధానములో ఆనందించండి. You shall enjoy it. మీరు దానిని ఆనందించగలుగుతారు. Shall we all sing together? మనమందరమును కలిసి గానము చేద్దామా? Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. And life is worth the living just because He lives. Amen. ఆమేన్. Our Lord is alive, మన ప్రభువు సజీవుడు, and we shall live also. మనము కూడా జీవించుదము. What are the things which causes death? మరణమును కలిగించు కార్యములు ఏమిటి? Look at what happened when Jesus was put in the grave. యేసు సమాధిలో ఉంచబడి ఉన్నప్పుడు ఏమి సంభవించి ఉన్నదో వాటి వైపు చూడండి. Guards were put to guard the stone which was sealed at the entrance of the grave. సమాధి ముఖద్వారమునొద్ద కాపలా కోసమై ఉంచిన రాతికి కాపలాదారులు కాపలా వలయముగా ఉండి ఉన్నారు. But Matthew 28:1-4 says, అయితే మత్తయి 28:1-4 ఏం చెప్తుందంటే, on the day when He was to rise up, యేసు తిరిగి లేపబడవలసి ఉన్న ఆ యొక్క దినమున, when Jesus had to rise up, యేసు తిరిగి లేపబడవలసిన దినమున there was a violent earthquake. ప్రచండమైన భూకంపం An సంభవించింది. angel came down from heaven, దేవుని దూత పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చి ఉన్నాడు. went to the tomb, సమాధి యొద్దకు వెళ్ళి ఉన్నాడు. rolled back the stone, ఆ యొక్క రాతిని పొర్లించి వేశాడు. and sat on it. దాని మీద కూర్చొని ఉన్నాడు. Today, whatever stone is closing your life from enjoying life, the angel is coming to cast it out. ఈ రోజున మీరు మీ జీవితమును ఆనందించకుండా ఎట్టి రాతి బండ అడ్డుగా ఉందో దేవుని దూత దిగివచ్చి దాన్ని పూర్తిగా దొర్లించనై ఉన్నారు. Jesus had an angel do that. యేసుకు అలాగున ఒక దూత జరిగించారు. But for you, the resurrected Jesus Himself will do it. కానీ మీ కొరకైతే పునరుద్ధానుడైన యేసు స్వయముగా అలాగున జరిగిస్తారు. Removing every stone, ప్రతి రాతి బండను తొలగించి వేస్తారు. you will come alive. మీరు సజీవంగా వస్తారు. Every block. ప్రతి ఆటంకములో నుండి. And the appearance of the angel was like lightning. అలాగే దూత యొక్క స్వరూపము మెరుపు వలె ప్రకాశవంతముగా ఉన్నది. His clothes were white as snow.
అతని వస్త్రములు మంచు వలె ధవళముగా తెల్లనివిగా ఉన్నాయి. The guards watched it. ఆ కావలి వారలు దానిని చూచి ఉన్నారు. They watched the angel rolling away the stone. దేవుని దూత సమాధి రాతిని పొర్లించడాన్ని వారు చూచి ఉన్నారు. And they watched the grave coming alive సమాధి నుండి జీవము రావడాన్ని వారు చూచి ఉన్నారు. with God's power. దేవుని శక్తి ద్వారా And Jesus rising up. యేసు తిరిగి లేపబడ్డాన్ని వారు చూచి They ఉన్నారు. saw it. వారు దానిని చూచారు. And they were afraid to see the angel. వారు దూతను చూడడానికి ఎంతగానో భయమునొందారు. They shook violently వారెంతగానో and కంపించిపోయారు. became like dead men. మృతులైన వారిగా మారిపోయారు. They became like dead వారు men మృతులైన వారిగా మారిపోయారు. and went into the city ఆ నగరములోనికి వెళ్లారు. and shared it with the chief priests. ప్రధాన యాజకులతో ఈ సంగతి తెలియచేశారు. And the chief priest said, ప్రధాన యాజకుడు ఏం చెప్పాడంటే, "We'll give you money, bribe. మేం మీకు డబ్బులు ఇస్తాం, లంచం ఇచ్చేస్తాం, Take the money డబ్బులు తీసుకోండి, and give a wrong statement. తప్పు ప్రకటన తెలియచేయండి, Give lies statement అబద్ధపు ప్రకటన తెలియచేయండి, that the disciples of Jesus came in the night and stole him away when you were sleeping." మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు యేసయ్య యొక్క శిష్యులు వచ్చారని, రాత్రి వేళని తీసుకుని వెళ్లిపోయారని ప్రకటించండి. Today also it's ఈ happening. రోజున కూడా ఇలాగే జరుగుతూ ఉంది. The guards, the soldiers were made to lie by these priests, giving them bribes that Jesus never rose up from the dead. సైనికులైన వారు, కాపలాదారులుగా ఉన్నవారు యేసు ఎప్పటికీ తిరిగి లేవకూడదని చెప్పడం కోసమై ప్రధాన యాజకుల చెంత లంచములు పుచ్చుకొని ఆ రీతిగా తెలియచేయుచూ ఉన్నారు. And ఇంకను they said this false story, and that spread everywhere among the Jewish people వారి ఈ తప్పుడు కథనాన్ని యూదుల సమాజం అంతయు కూడా ప్రచురింపచేశారు. and among the Romans. అలాగే రోమనుల మధ్యను కూడా. That's why they still don't believe that Jesus rose up from the dead. అందుచేతనే వారు ఇంకను యేసు తిరిగి లేచాడని ఏమాత్రం కూడా నమ్మడం లేదు. Yes, my friend. అవును స్నేహితులారా, People who take money to falsify the power of Jesus, యేసు యొక్క శక్తిని తప్పుడుగా చూపించడం కోసం లంచము లేక డబ్బులు తీసుకుంటూ ఉన్నవారు they are dead in their spirit. వారు తమ ఆత్మలో మృతులైన వారు. Death comes to them. మరణం వారి చెంతకొస్తుంది. What a sad life. అయ్యో ఎంత విషాదభరిత జీవితం. But when the women who followed Jesus came to the grave, కానీ యేసును వెంబడించి ఉన్న స్త్రీలు ఆ సమాధి చెంతకు వచ్చి ఉన్నప్పుడు they were looking for the dead body of వారు Jesus. యేసు యొక్క మృతదేహం కోసమే వెతుకుతున్నట్టుగా ఉండి ఉన్నారు. Jesus appeared to them యేసు వారికి ప్రత్యక్షమయ్యాడు. and he called Mary Magdalene. ఆయన మగ్దలేన మరియను పిలిచి ఉన్నాడు. Mary, మరియా, Mary. మరియా. She said, ఆమె Master, అంటున్నారు, ప్రభువా, teacher, బోధకుడా, I was looking for the crucified body of Jesus, నేను యేసు యొక్క సిలువ వేయబడి ఉన్న దేహము కోసమే ఎదురు చూస్తున్నాను, but I'm seeing the resurrected Jesus. కానీ నేను పునరుద్ధానుడైన యేసును చూస్తున్నాను. The guards only saw the angel. ఈ కాపలాదారులు కేవలం దూతను మాత్రమే చూచారు. Maybe they could not see Jesus. ఒకవేళ వారు యేసును చూచి ఉండలేకపోయారేమో. They saw the power coming. వారు శక్తి బయటకు రావడాన్ని చూచి ఉన్నారు. But Jesus appeared only to Mary, who sought him with all reverence and holiness. పరిపూర్ణమైన పూజ్య భావంతోను పరిశుద్ధతతోను వెతుకుతూ ఉన్న మరియకు మాత్రమే యేసు కనిపించి ఉన్నారు. The love for money blinded those bribe-taking guards. లంచము తీసుకుంటూ ఉన్న కావలి వారల యొక్క కన్నులకు ధనాశ అంధత్వాన్ని కలిగించింది. But the love for Jesus opened the eyes of Mary to see him as the resurrected Lord. కానీ యేసు కొరకైన ప్రేమ పునరుద్ధానుడైన యేసును చూచులాగున మరియ యొక్క కన్నులను తెరవజేసింది. Even today, ఈ రోజున కూడా as you honor Jesus, మీరు యేసును ఘనపరచుచూ ఉండగా, as you cry to have him in your life, ఆయనను మీ జీవితంలో కలిగి ఉండడం కోసం మీరు మొరపెడుతుండగా you will see the resurrected మీరు Jesus. పునరుద్ధానుడైన యేసును చూచెదరు. And he sent her with a message to tell his disciples that he is alive. ఆయన తన శిష్యులకు తను సజీవముగా ఉండడనే వార్తను అందించడానికి ఆమెను పంపించి ఉన్నారు. She carried the first message of Jesus, ఆమె యేసు యొక్క మొదటి వర్తమానాన్ని తీసుకుని వెళ్లారు. saying Jesus is alive. యేసు సజీవుడు అని చెప్తూ ఉన్నారు. Millions of
People have followed her లక్షలాది మంది ప్రజలు ఆమెను వెంబడించారు. for 2000 plus years. 2000 సంవత్సరములు పైచిలుకుగా We still say Jesus is alive. మనం ఇంకను యేసు సజీవుడని చెప్తూనే ఉన్నాము. His miracles are ఆయన alive. అద్భుతములు సజీవములు, His life is ఆయన alive. జీవితం సజీవం, His forgiveness is ఆయన alive. క్షమాపణ సజీవం, Sacrifice is ఆయన alive. త్యాగము సజీవము. And you can receive Jesus మీరు యేసును స్వీకరించవచ్చును. and live through Jesus, the living Savior. సజీవుడైన యేసు క్రీస్తు ద్వారా మీరు జీవించవచ్చును. Today, my ఈ friend, రోజున నా స్నేహితులారా, do not give in to the pleasures of the world or the lust for money. ధనము కొరకైన లోక భోగేచ్ఛల కోసమై మిమ్మును మీరు సమర్పించుకొనకండి. Do not look at bribes to make your life live, which makes you deny Jesus. యేసును కాదనులాగున చేయు లంచముల కోసమై మీ జీవితమును అప్పగించి వేయకండి. Look for Jesus, యేసు కొరకై వెదకండి. the life giver, జీవదాత, the life itself. ఆయనే జీవమై ఉన్నారు. He is ready to come into your life ఆయన మీ జీవితంలోకి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. and give you the power to transform people. ప్రజలను రూపాంతరపరచడానికి శక్తిని మీకు అనుగ్రహిస్తారు. Yes, my friend, అవును నా యొక్క స్నేహితులారా, the disciples of Jesus యేసు యొక్క శిష్యులు were locking themselves in fear. భయముతో తాళం వేయబడ గదిలో ఉండిపోయారు. Fear closed their eyes from seeing the resurrected Jesus. పునరుద్ధానుడైన యేసును చూడకుండా నిమిత్తమై భయము లేక పెరిగితనము వారి కన్నులను ఆ విధంగా మూతవేసి ఉంచి ఉన్నది. Fear of men. మనుషులను గూర్చిన భయం. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, the fear of man is a snare. భయపరుడు వలన మనుషులకు ఉరి వచ్చును. Proverbs 29:25. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. But whoever trusts in the Lord is kept safe. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. Today are you under the fear of men, thinking they will kill you because you follow the name of Jesus? ఈ రోజున మీరు యేసు నామమును వెంబడించుచూ ఉన్నందుకై మనుషులు మిమ్మల్ని చంపివేస్తారేమో అన్నట్టి భయములో మీరు ఉన్నారా? Peter and John went to the grave, but they never saw Jesus. పేతురు యోహాను సమాధి చెంతకు వెళ్ళారు గాని వారు యేసును చూచి ఉండలేదు. Only Mary could see Jesus. కేవలం మరియ మాత్రమే యేసును చూచారు. But Jesus went to them కానీ యేసు వారి చెంతకు వెళ్ళారు. and transformed their spirits with the Holy Spirit. వారి ఆత్మలను పరిశుద్ధాత్మ చేత రూపాంతరపరిచారు. And unbelief brings us death, అవిశ్వాసం మనకు మృత్యువును తీసుకుని వస్తుంది. which makes us not enjoy the living Jesus. అది మనము సజీవుడైన యేసును ఆనందించకుండా చేస్తోంది. Yes, Thomas said, unless I touch his wounds, put my finger into it, I will not believe that he is alive. అవును, తోమా అంటున్నాడు, నేను ఆయన చేతుల గాయములలో వేలి ఉంచితేనే తప్ప ఆయన సజీవంగా వచ్చారనే సంగతి నేను నమ్మను అంటూ ఉన్నాడు. He said that in John 20:24 and 25. యోహాను సువార్త 20, 24, 25లో ఇలాగను చెప్పాడు. But Jesus came to him, కానీ యేసు అతని చెంతకు వచ్చాడు. showed him the wounds. ఆయనకు గాయములను చూపించాడు. He said, at least now believe, Thomas. తోమా, ఇప్పటికైనా నా యందు నమ్మిక ఉంచు అంటున్నాడు. Thomas said, my Lord and my God. తోమా అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా. And he came to India and brought Jesus to India. అతడు భారతదేశానికి యేసును తీసుకుని వచ్చి ఉన్నాడు. That's why we follow the Lord, అందుచేతనే మనం ప్రభువును వెంబడిస్తున్న వారిగా ఉన్నాము. as he brought the wounds of Jesus through his sacrifice in Chennai. అతడు చెన్నైలో తన బలి అర్పణ ద్వారా యేసు గాయములను భారతదేశమునకు తీసుకుని వచ్చి ఉన్నాడు. Jesus said to him, యేసు అతనితో ఏమని చెప్పారంటే, Thomas, తోమా, because you have seen me, you have believed. నీవు నన్ను చూచడం ద్వారా విశ్వసించి ఉన్నావు. Blessed are those who have not seen and yet have believed. నన్ను చూడకే విశ్వాసముంచి ఉన్నవారు ధన్యులై ఉన్నారు. We are blessed మనము ధన్యులము. because we didn't touch the resurrected Jesus, ఎందుకనగా పునరుద్ధానుడైన యేసును మనము తాకి ఉండలేదు, but we believe. కానీ మనం విశ్వాసం ఉంచాము. And so we shall be blessed more, కనుక మనం అధికముగా ఆశీర్వదించబడవలసినదే. and we shall have the resurrected Jesus. మనము పునరుద్ధానుడైన యేసును కలిగి ఉండేదము. Today the Lord is ready to come into ఈ you. రోజున ప్రభు మీలోనికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. A beautiful testimony was shared by a couple, అద్భుతమైన దంపతుల కుటుంబం తమ సాక్ష్యాన్ని ఇలా పంచుకున్నారు. Sister Kanagan Samutram. సహోదరి కనగాన్ సముద్రం ఆమె పేరు. 2007 they were married. 2007 సంవత్సరంలో వారికి వివాహం అయింది. They had a daughter and 2 sons. వారికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. And very soon the husband started drinking. కొద్ది కాలంలోనే భర్త మద్యపానం సేవించడం ప్రారంభించాడు. And he would fight with his wife అతడు తన భార్యతో పోట్లాడుతూ ఉండేవాడు. and also with the children. అలాగే బిడ్డలతోనూ కూడా. And he would throw the food here and there. అతడు భోజనాన్ని, ఆహారాన్ని ఇటు అటు విసిరివేసేవాడు. And the wife's father died
in 6 months' time. 6 నెలల కాలంలోనే ఈ భార్య యొక్క తండ్రి గారు కూడా చనిపోవడం జరిగింది. She was so lonely. ఆమె ఎంతో ఒంటరి వారయ్యారు. Their house was in a forest. వారి ఇల్లేమో అటవీ ప్రాంతంలో ఉంటుంది. And when he would beat her, there would be nobody to come and save her. అతడు ఆమెను కొడుతున్నప్పుడు ఆమెను రక్షించడానికి అక్కడికి రావడానికి ఎవరూ ఉండేవారు కాదు. She wanted to run away. ఆమె పారిపోవాలనుకుంటూ ఉండేవారు. But thinking about the children, she said, I will stay back. కానీ బిడ్డల గురించి యోచించినప్పుడు నేను ఇక్కడే ఉండిపోవాలి కదా అనుకునేవారు. One day she heard a voice. ఒక రోజు ఆమెకు ఒక స్వరం వినబడుతూ ఉంది. Switch on the television ఆ యొక్క టెలివిజన్ ఆన్ చేయండి. and watch the channel 130. 130వ నంబర్ ఛానల్ ని వీక్షించండి అని. Again the voice said, మరలా స్వరం చెప్తోంది, watch channel 130. ఛానల్ 130వ దానిని మీరు వీక్షించండి. And when she switched it on, ఆమె ఆ రీతిగా ఛానల్ ని ఆన్ చేయగానే I was speaking about the sufferings of Jesus on the cross. నేను సిలువలో యేసు పొందిన శ్రమలను గురించి ఉపదేశిస్తూ ఉన్నాను. She never knew me. ఆమెకు నేనే మాత్రము తెలియదు. But the words of God that came out of me about the cross of Jesus touched her. కానీ నా ద్వారా సిలువ వేయబడి ఉన్న యేసును గురించిన వాక్కులు ఆమె ఆలకించుచూ ఉండగా ఆమె నా వాక్కులు తాకి ఉన్నాయి. I had said, you don't need to carry the cross. You don't need to carry the suffering. You don't need to carry the wounds. Jesus carried it for you. నేను చెప్తూ ఉన్నాను, మీరు ఆ యొక్క సిలువను మోయవలసిన పని లేదు, మీరు ఆ గాయములను మోయవలసిన పని లేదు. ఇటు సిలువ బాధను గాయములను మీ పక్షమున యేసు మోసి ఉన్నాడని. And at that time, as she was crying to God for the suffering she went through because of her husband, ఆమె తన భర్త ద్వారా పొందిన శ్రమలను గురించి ఆ రీతిగా ఆమె రోదిస్తూ ఉన్న సమయములో at that time, he also was pulled to that message. ఆ సమయంలో అతడు కూడా ఆ వర్తమానం వైపు ఆకర్షించబడి ఉన్నాడు. And he cried for his drinking అతడు తన మద్యపాన అలవాటుని గురించి ఎంతగానో ఏడ్చాడు. and his miserable life. అతని యొక్క విషాదభరితమైన జీవితాన్ని He గురించి repented at that moment. అతడు ఆ క్షణములో పశ్చాత్తాపడ్డాడు. And Jesus changed his life, యేసు తన జీవితాన్ని మార్చివేశారు, transformed him. అతనిని రూపాంతరపరిచారు. And they both started watching the program, వారిద్దరూ కార్యక్రమాలు వీక్షించడం ప్రారంభించారు. heard more and more about Jesus. మరి ఎక్కువ యేసును గురించి ఆలకించి ఉన్నారు. All his alcoholic spirit and addictions left him. అతని మద్యపానపు ఆత్మ వ్యసనమంతా కూడా అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. They joined in the family blessing plan of Jesus called. వారు యేసు పిలుచున్న కుటుంబాశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించబడ్డారు. And the children also became young partners. బిడ్డలు కూడా యవన భాగస్తుల పథకంలో సభ్యులుగా Today చేర్పించబడ్డారు. they are ambassadors of Jesus calls. ఈ రోజున వారు యేసు పిలుచున్న పరిచర్యకు రాయబారులుగా ఉండి ఉన్నారు. It's nearly 10 years since this happened. ఇది దాదాపుగా జరిగి 10 సంవత్సరాల కాలం అవుతోంది. And he is working and also going to the villages and talking about the transforming power of Jesus. అతడు పని చేసుకుంటూనే గ్రామాలకు కూడా వెళ్లి యేసు యొక్క రూపాంతరపరిచే శక్తి గురించి మాట్లాడుతున్నాడు. Pulling alcoholics out of their crucifixion to sin and bringing them to the living Jesus. మద్యపానము ద్వారా సిలువ వేయబడుతున్న శిక్షలో ఉన్న వారిని యేసు చెంతకు ఆయన ఆకర్షిస్తూ లాగివేస్తున్నాడు. You too can do that. మీరు కూడా అలాగున చేయవచ్చు. You too can have that living power. మీరు కూడా అట్టి సజీవ శక్తిని కలిగి ఉండవచ్చు. You too can carry the message of God's transformation. మీరు కూడా దేవుని రూపాంతరపు శక్తి వర్తమానాన్ని కలిగి ఉండవచ్చు. Come out of your fear. మీ యొక్క భయములో నుంచి బయటకు రండి. Come out of your unbelief. మీ యొక్క అవిశ్వాసం నుంచి బయటకు రండి. Come out of your love for money and bribes. ధనము కొరకైన లంచము కొరకైన ఆశల్లో నుంచి మీరు బయటకు రండి. Like Mary Magdalene earned for Jesus. మగ్దలేనే మరియ వలె యేసును సంపాదించుకోండి. Today the Holy Spirit is coming to reveal Jesus to you. ఈ రోజున పరిశుద్ధాత్ముడు యేసును మీకు బయలుపరచు నిమిత్తం మీ చెంతకు వస్తున్నారు. Shall we pray? మనము ప్రార్థన చేయుదమా? Father, తండ్రి, we want to see and experience the living Jesus. సజీవుడైన యేసును చూచి అనుభూతి చెందవలనని మేము కోరుచున్నాము. Come to us, Lord. మా యొద్దకు రండి ప్రభువా. Open our eyes. మా కన్నులు తెరవజేయండి. Call us by name. మమ్మను పేరు పెట్టి పిలవండి. Give us the mission for life. మాకు జీవితం కోసం పని అప్పగించండి. We are ready to go, Lord. మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు. Come, Lord. రండి ప్రభువా. Anoint your మీ children. బిడ్డలను మీరు అభిషేకించండి. Let thy Holy Spirit come upon everybody in the name of Jesus. మీ పరిశుద్ధాత్మ యేసు నామములో ప్రతి వారి మీదకు వచ్చును గాక. Fill, Lord. నింపండి ప్రభువా. Fill. నింపండి ప్రభువా. Fill. నింపండి. Fill everybody with the resurrection power.
ప్రతి ఒక్కరిని పునరుద్ధానపు శక్తి చేత మీరు నింపండి. Let every evil power leave. ప్రతి దుష్ట శక్తి విడిచి వెళ్ళిపోవాలి. Sin leave. పాపము వెళ్ళిపోవాలి. Unbelief leave. అవిశ్వాసము వెళ్ళిపోవాలి. And fear of men leave. మనుషుల గురించిన భయము వెళ్ళిపోవాలి. Help us to stand up for Jesus. యేసు కొరకే నిలబడడానికి మాకు సహాయము చేయండి. Ready to fulfill the will of God absolutely. అక్షరాల దేవుని చిత్తమును నిర్వర్తించడానికి మాకు సహాయము చేయండి. Lord, fill your people now. ప్రభువా, ఇప్పుడే మీ ప్రజలను మీరు నింపండి. Anoint your people. మీ ప్రజలను అభిషేకించండి. Anoint everyone. ప్రతి ఒక్కరిని అభిషేకించండి. Grace abound. కృప విస్తరించును గాక. Help us all to carry you, the living Savior, with the life-giving power of Jesus to the world. యేసు యొక్క జీవదాత శక్తిని లోకానికి అందించే రక్షకునిగా ఈ లోకానికి అందించడానికి తగిన సహాయమును మాకు అనుగ్రహించండి. We give you all the glory. మీకు సమస్త మహిమ చెల్లిస్తున్నాము. Let everyone's body be healed now. ప్రతి ఒక్కరి దేహం ఇప్పుడే స్వస్థపరచబడును గాక. Minds be healed now. మనసు ఇప్పుడే స్వస్థపరచబడును గాక. Families be healed now. కుటుంబం ఇప్పుడే స్వస్థపరచబడాలి. Let them rise up with the resurrection power. పునరుద్ధానపు శక్తితో వారు లేచి నిలబడగలగాలి. Bless them, Lord. వారిని దీవించండి ప్రభు. Bless them. దీవించండి. Thank you for thy grace. మీ కృప కొరకే మీకు వందనములు. We love you, Jesus. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం యేసయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. Amen. Happy Resurrection Day, my dear friend. నా ప్రియ స్నేహితులారా, సంతోషభరితమైన పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. God bless you and stay alive. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. సజీవులుగా ఉండండి. Precious Karan Babu, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన కిరణ్ బాబు, లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయుచు ఉన్నాను. According to Jeremiah 31:16, your work will be rewarded, declares the Lord. ఇర్మియా 31:16, నీ క్రియ సఫలమై ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచు ఉన్నాను. Father, bless Karan Babu with the project renewal in June, Lord, do a miracle, protection in the job and good health. తండ్రి, కిరణ్ బాబును ఆశీర్వదించండి. జూన్లో ప్రాజెక్ట్ పునః ప్రారంభం కావడానికి సహాయం చేయండి. అద్భుత కార్యమును జరిగించండి. వారికి ఉద్యోగములో భద్రతను, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Swarnalata have good health. స్వర్ణలతకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Praveen and Naveen have good health, Lord, with wisdom and a brilliant future. ప్రవీణ్ కు, నవీన్ కు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. జ్ఞానమును, ప్రకాశవంతమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. And Sister Suniti, let her be well in Jesus' name by the power of God. Amen. God bless you. సహోదరి సునీతికి మంచి ఆరోగ్యము యేసు నామములో దైవ శక్తి ద్వారా కలుగునుగాక. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Precious Anita Korra, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన అనిత కొర్ర, లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయుచు ఉన్నాను. May God give you a wonderful life partner according to Genesis 2:18. ఆదికాండము 2:18 ప్రకారం దేవుడు మీకు అద్భుతమైన సాటి అయిన సహాయమును దయచేయవలనని ఆకాంక్షించుచు ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. Father, do this miracle, establish your daughter, remember her and bring the right man, and let there be promotion in the job. Honor her on all sides, Lord. తండ్రి, ఈ అద్భుత కార్యమును జరిగించండి ప్రభువా. నీ కుమార్తెను స్థిరపరచండి. వీరిని మీరు జ్ఞాపకము చేసుకొనండి. సరైన పురుషుణ్ణి వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగములో పదోన్నతిని వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అన్ని వైపుల నుంచి వీరిని మీరు ఘనపరచండి ప్రభువా. Vijay have good health. విజయకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Sister Sunita have good health and the family be restored. And Brother Ratish have salvation in Jesus' name. Blessing in the family. సహోదరి సునీతకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. కుటుంబం పునరుద్ధరించబడును గాక. రతీష్కు యేసు నామములో రక్షణను అనుగ్రహించండి. కుటుంబంలో ఆశీర్వాదమును అనుగ్రహించండి. And Sister Kantamani have good health. సహోదరి కాంతామణికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Susanna, let her write the exam very well in the name of Jesus. Honor her. Amen. God bless you.
సుజనాకు పరీక్షలు మంచిగా రాయగలగడానికి యేసు నామములో సహాయము చేయండి. వీరిని మీరు ఘనపరచండి ప్రభువా. యేసు నామములో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.